హిందూస్ ఆఫ్ బంగ్లాదేశ్ నీడ్ యువర్ కలెక్టివ్ అటెన్షన్. నిజంగా ఏం కుక్క చావు మనం చూస్తున్నాము, కుక్క బతుకులు మనం బతుకుతున్నాము మన హిందువులు అనేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో ప్రజెంట్ మనం ఉన్నాము. మన భారతదేశంలో సనాతన ధర్మం ఎక్కడ పుట్టింది అంటే ప్రపంచపటంలో ఎక్కడైనా కూడా భారతదేశం అనేసి వేలెత్తి చూపుతారు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాకపోతే అలాంటి భారతదేశంలోనే హిందువులు కుక్క చావు చేస్తున్నారు అండ్ కుక్క బతుకుతున్నారు అనేసి ఈ పదం యూజ్ చేయాలంటేనే నాకు కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. ఆయన కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. బికాస్ హిందువులకు ఏదైనా అయితే మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. కేవలం కొన్ని హిందుత్వ సంస్థలు మాత్రమే దీని గురించి మాట్లాడాలి. మీడియా దీని గురించి మాట్లాడదు. సోషల్ మీడియాలో కొంతమంది దీని గురించి పోస్టులు చేస్తారు. వాళ్ళని రాడికల్స్గా లేకపోతే వాళ్ళని వాట్సాప్ యూనివర్సిటీగా ఇలా చూస్తుంటారు. అయితే అదే కొన్ని మంత్స్ కింద రియాస్ అనేసే ఒక ప్లేస్లో, అంటే ఇజ్రాయెల్ పక్కన ఏదైతే ఇజ్రాయెల్ అక్కడి హమాస్ తీవ్రవాదులపైన దాడి చేసిందో, సో ఆ రియాస్ పైన 40 మంది పిల్లలు చచ్చిపోయారు అనేసి ప్రపంచం మొత్తం నిలబడి వాళ్ళకి సపోర్ట్ చేసింది. వాళ్ళు సపోర్ట్ చేసింది టెర్రరిస్టులకు అనేసి తెలుసు. సోషల్ మీడియాలో సోకాల్డ్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో మన బాలీవుడ్ టాలీవుడ్కి సంబంధించిన హీరోయిన్స్ ఎవరైతే మేజర్ లాంటి తెలుగు సినిమాని హిందీలో ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళిన అడ్విశేష్ లాంటి హీరోలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆల్ ఐస్ ఆన్ రియాస్ అనేసి ఇలాంటి పోస్టులు షేర్ చేశారు. కానీ దౌర్భాగ్యపు పరిస్థితి ఏంటంటే మన గురించి మనమే ఎక్కడ ఇలాంటి షేరింగ్స్ మనకు కనిపించవు. హిందువుల గురించి మాట్లాడితే మేము ఫ్యాషనబుల్గా కనిపించము. హిందువుల గురించి మాట్లాడితే మమ్మల్ని మత ఛాందసవాదులు అనుకుంటారు. లేకపోతే మా పక్కన ఉన్న ముస్లిం ఫ్రెండ్ మాతో మాట్లాడడం బంద్ చేస్తాడు, మా పక్కన ఉన్న క్రిస్టియన్ ఫ్రెండ్ మాతో మాట్లాడడం బంద్ చేస్తారు అనేసి ఇలాంటి అపోహల్లో ఉంటాం. ఇలాంటి అపోహల్లో ఉన్నన్ని రోజులు ఈ స్పెక్ట్రంలో వాళ్ళు మనల్ని డిజైన్ చేస్తున్నన్ని రోజులు మనం అలానే ఉంటాము, బావిలో కప్పలాగానే ఉంటాము. దాని తర్వాత ఇక్కడ నీళ్ళన్నీ ఇంకిపోతాయి, ఆ బావి నుంచి మనం బయటికి రాలేము, అక్కడే చచ్చిపోతాం అన్నమాట. సో మన భారతదేశ పరిస్థితి, ఫ్యూచర్ పరిస్థితి ఇలా ఉండబోతుంది అనేసి చెప్పడానికే మన బతుకులు ఇంత దుర్భాగ్యమైన బతుకులు మనం బతుకుతున్నాము అనేసి అయితే ఒక వర్డ్ యూజ్ చేయాల్సి వచ్చింది. దానికి మీరు నొచ్చుకుంటే సారీ. కాకపోతే నిజమేంటో అన్నది నేను ఈరోజు మీతో మాట్లాడతాను. హిందూస్ ఆఫ్ బంగ్లాదేశ్ నీడ్ యువర్ కలెక్టివ్ అటెన్షన్ ఎవరు ఇవ్వట్లేదు అనేసి కొంతమంది సోషల్ మీడియాలో అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది అన్నది మాత్రం ఇలా ప్రజెంట్ చేశారు. తర్క్ అనేసి ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండ్లర్ ఉన్నారు, వాళ్ళు ఇదంతా పెట్టారు. అయితే బంగ్లాదేశ్లో హిందువుల గురించి ఎలాంటి నేరేటివ్ని అక్కడ చూపిస్తున్నారు. పాకిస్తాన్ అండ్ భారత్ విడిపోయినప్పుడు ఇక్కడ హిందువుల్ని ఎలా ఊచకొత్త కోసారో మనకు తెలిసిందే. కాశ్మీర్లో అక్కడి పండిట్స్ని, హిందువుల్ని ఎలా ఊచకొత్త కోసారు అనేసి మనందరికీ తెలిసిందే. అయితే కాశ్మీర్ అనగానే ఫస్ట్ అక్కడ బ్రాహ్మణ్ పైన దాడి జరిగింది కదా, అక్కడ పండిట్స్ పైన దాడి జరిగింది కదా అనేసి అవతల వాళ్ళు వీడు వైశ్యాన, శూద్రానా, వీడు క్షత్రియానా లేకపోతే బ్రాహ్మణ అనేసి దాడి చేయలేదు, వాడు హిందూ అనేసి దాడి చేసిండు. సో ఇక్కడ కూడా బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ ఒక వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన ఒక బాంగ్లా భాషలో రాసిన స్క్రీన్ షాట్ని బెంగాలీ టు ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది దాన్ని. సో దాని గురించి నేను మాట్లాడతాను. అల్హమ్దులిల్లా దిస్ ఈజ్ హౌ హిందూస్ షుడ్ బి టాట్. ఓకే, ఆల్ హిందూస్ ఆర్ ఏజెంట్స్ ఆఫ్ ఇండియా. అంటే అక్కడ బతుకుతున్న ప్రతి ఒక్క హిందువు ఇండియాకి సంబంధించిన ఏజెంట్స్ అనేసి ఇలా అక్కడ చేస్తున్నారు. అండ్ డ్యూరింగ్ ద మూమెంట్ 4 out of 5 of our brothers ate a Hindu property of Dhaka University. Okay, if you want full video messages in WhatsApp group. Okay, అంటే అక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఎలా ఢాకా యూనివర్సిటీలో ఎలా బంగ్లాదేశ్లో హిందువుల పైన ఊచకోతలు ఇవన్నీ చేస్తున్నారో అవన్నీ వీడియోస్ మా దగ్గర ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే మాకు మెసేజ్ చేయండి అనేసి ఇలాంటి ఇస్లామిక్ ఆర్మీ అని ఒక వాట్సాప్ గ్రూప్లో ఇది వచ్చిందనమాట. ఇలాంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తుంది. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ మెసేజెస్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్ విచ్ ఆర్ బీయింగ్ సర్క్యులేటెడ్ అమాంగ్స్ ద బంగ్లాదేశీ ముస్లిమ్స్. ఓపెన్లీ రాడికలైజేషన్. ఇక్కడ హిందూ ముస్లిం అనేసి మాట్లాడాల్సి వస్తుంది. బికాస్ మనం హిందూ ముస్లిం అనేసి పెద్దగా మాట్లాడము. కాకపోతే ఇక్కడ నిజంగానే హిందువుల పైన దాడి జరుగుతుంది. ఈరోజు మనం ఇదంతా మాట్లాడకపోతే రేపటి తరం తన్నులు మరింత తింటుంది. ఇప్పుడు ఏవైతే తన్నులు మనకు పడుతున్నాయో, ఏదైతే పక్క దేశాల్లో మన హిందువులందరూ నిరాశ్రయులు అయిపోయారో, ఎవరైతే అల్పసంఖ్యకులు అయిపోయి మళ్ళీ
సిఏ ఎన్ఆర్సీ ద్వారా ఇక్కడికి ఇండియాకి వచ్చేస్తున్నారు. మళ్ళీ మన భారతదేశంలో ఇదే పరిస్థితి తలెత్తితే ఇక్కడ నుంచి మనకు వెళ్ళడానికి ఏ దేశం కూడా సిఏ ఎన్ఆర్సీ లాంటి చట్టాన్ని తీసుకురాదు. ఐక్యరాజ్య సమితి కూడా మిమ్మల్ని అలా విడిచిపెట్టేస్తుంది. ఒక మానవ మృతదేహం దగ్గర, అంటే చచ్చిపోతున్న మనిషి దగ్గర రాబందులు ఎలా వచ్చి పీక్కొని తింటుంటాయో, సో అలాంటి పరిస్థితుల్లో హిందువులు హిందూ దేశం మారబోతుంది. Hindu girls are being raped, looted and even murdered. Bangladeshi Muslims are forcibly trying to break into Hindus రెసిడెన్స్కి వెళ్ళి అక్కడ ఫోర్సిబుల్లీ, అంటే మనం ఇప్పుడు నేను ఇంతకుముందు చేసిన తెలంగాణలో బైన్సా రైట్స్ కానివ్వండి, లేకపోతే ఢిల్లీలో జరిగిన రైట్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఇలానే జరిగాయన్నమాట. హిందూ కమ్యూనిటీకి సంబంధించిన ఎవరైతే ఉంటాయో వాటి అన్నిటిపైన ఇలాంటి అటాక్స్ అన్నవి జరుగుతూనే ఉంటాయి అనేసి ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ఓపెన్లీ రాడికలైజేషన్ యూత్ టు రేప్ అండ్ కిల్ హిందూ విమెన్ అండ్ అక్కడ యూత్ పైన ఓపెన్లీ వాళ్ళని కొట్టండి, రేప్లు చేయండి అనేసి అయితే అక్కడ సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు అండ్ ఇలాంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అండ్ అక్కడి హిందూ ఆలయాలపైన కూడా ఇలా పెట్రోల్ బాంబ్స్ వేసి కాల్చేస్తున్నారు. ఇది అక్కడి కాళికామాత ఆలయం అన్నమాట. 200 ఏళ్ల క్రితం నుంచి అక్కడ ఈ ఆలయాన్ని అక్కడి బంగ్లాదేశీయులు దాన్ని కాపాడుకొస్తున్నారు. దాన్ని కూడా అక్కడ నిప్పు పెట్టడం జరిగింది. బంగ్లాదేశీ ఇస్లామిస్ట్ హ్యావ్ సెట్ ద 200-year-old హిందూ నాథున్ కాళీ టెంపుల్ ఆన్ ఫైర్ ఇన్ మౌల్వీ బజార్ అంట. సో వీటిని కూడా ఫేక్ అనేసి కొంతమంది ఈ ఫేక్ మెసేజ్లు అండ్ ఫ్యాక్ట్ చెకర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అసలు హిందువులు ముస్లింల మధ్యలో అక్కడ గొడవ జరగలేదు. అరే బంగ్లాదేశ్లో గొడవ జరుగుతుంది, హిందూ ముస్లింల మధ్యన కాదు, ఇది నాకు కూడా తెలుసు. అక్కడ గొడవ జరుగుతుంది కేవలం అక్కడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రధాని అండ్ అక్కడి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. కాకపోతే ఆ విద్యార్థుల వెనకాల ఉన్న విదేశీ శక్తులు వేరు. కాకపోతే అక్కడి ప్రధానిని సేఫ్ సైడ్గా పంపించిన తర్వాత, ఆ ప్రధాని అక్కడ నుంచి పలాయనం చేసిన తర్వాత అక్కడ మిగిలింది హిందూ మైనార్టీసే కాబట్టి వాళ్ళని చంపండి అనేసి ఇలాంటి వీడియోస్ ఇలాంటి ఫొటోస్ చేస్తున్నారనమాట. ఈడొక అడ్డగాడిది ధ్రువ్ రాఠీ అనేసి వీడు ఇండియాకి అగెయిన్స్ట్గా ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాడనమాట. ఇండియాలో ఏ చిన్న సంక్షోభం వచ్చినా కూడా ఇండియాలో మోదీ ప్రభుత్వం ఇలా చేస్తుంది, ఇండియాలో హిందువులు రాడికల్ అవుతున్నారు అనేసి ఈ కళ్ళు లేని కబోదికి అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది దాని గురించి వీడియోస్ చేయలేదు వీడు. బంగ్లాదేశ్లో ఒక వీడియో చేసిండు, దాన్ని గ్లోరిఫై చేస్తూ అదొక డిక్టేటర్షిప్ని అగెన్స్ట్గా డిక్టేటర్షిప్ని తరిమి కొట్టేందుకు వాళ్ళందరూ చేస్తున్న ఒక స్వాతంత్ర అంటే ఉద్యమం లాంటిది అనేసి వీడు కీర్తి తీస్తున్నాడు అనమాట. అంటే వీడే ఒక వీడియోలో బంగ్లాదేశ్ భారతదేశం కన్నా బెటర్గా సర్వైవ్ అవుతుంది, బెటర్గా అక్కడ హ్యాపీనెస్ ఇండెక్స్ ఉంది, అక్కడ వాళ్ళు చాలా బెటర్గా ఉన్నారు మనకన్నా అనేసి ఇలాంటి ఫేక్ వీడియోస్ ఇలాంటి నేరేటివ్స్ని జనాల లోపలికి తీసుకెళ్తున్నారు అనమాట. సగం చదువుకొని లేకపోతే పంచర్లు వేసుకునే జనాలు ఉంటారు కదా, వాళ్ళే ఇలాంటి వీడియోస్ చూస్తారనమాట. సో ఇలాంటి నేరేటివ్స్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇంకో గ్రాఫిక్ కంటెంట్ ఉంది, ఆ వీడియో నేను ఇందాక చూసాను రేప్ చేసేది, అది నేను మీకు చూపెట్టలేను, అందుకోసం అక్కడ నేను కనీసం దాన్ని క్లిక్ కూడా చేయలేదు. డియర్ ప్రైమ్ మినిస్టర్, సెక్యూర్ ద ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ బిఫోర్ ఇట్ గెట్స్ టూ లేట్, స్టాప్ ద రోహింగ్యాస్. శ్రీలంక, ఇందాక కొన్ని వీడియోస్ చేశాను నేను, ఆ శ్రీలంక గురించి నేను మాట్లాడడం జరిగింది. శ్రీలంకలో చైనా ప్రభుత్వం ఎలా అయితే దివాలా తీపిచ్చిందో, చైనా ప్రభుత్వం ఎలా అయితే శ్రీలంకని అసలు అది దేశమే కాదు అన్నట్టు తీసి పడేసిందో, పాకిస్తాన్లో ఏం జరిగిందో ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు మనందరికీ తెలిసిందే, బంగ్లాదేశ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది. నెక్స్ట్ భారత్ అనేసి ఇలాంటి సోషల్ మీడియాలో మనల్ని, అంటే ఇక్కడ ఏ మీడియా కూడా ఇవన్నీ చెప్పదన్నమాట. ఎందుకంటే మీడియా ఇవన్నీ చెప్తే వాళ్ళపైన వాళ్ళకు వచ్చే యాడ్స్ ఆగిపోతాయి, వాళ్ళకు వచ్చే కంపెనీస్ నుంచి నష్టం వస్తుంది అనేసి అయితే అండ్ వాళ్ళపైన దాడులు జరుగుతాయి అనేసి భయపడుతున్నాయి అనమాట మీడియాస్. కాకపోతే మేము చెప్పాల్సి వస్తుంది. అండ్ ఈ ఒక అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఇతను బంగ్లాదేశ్ ఈజ్ ర్యాంక్స్ అబోవ్ దాన్ ఇండియా ఇన్ ద హ్యాపీనెస్ ఇండెక్స్ జస్ట్ సేయింగ్ అనేసి ఒక ఫ్లకార్డ్ పట్టుకున్నాడు అనమాట. అది కూడా ఎడిటెడ్. అయితే దీని గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. కాకపోతే దీన్ని ప్రమోట్ చేయాలి, అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది దాని గురించి మాట్లాడాలి అంటే సెక్స్ అనేసి ఇక్కడ ఒకటి యాడ్ చేయాల్సి వచ్చింది అనేసి నెక్స్ట్ ఇమేజ్లో సెక్స్. నౌ యాజ్ యువర్ అటెన్షన్, స్టాప్ కిల్లింగ్ బంగ్లాదేశీ హిందూస్. అంటే బంగ్లాదేశీ హిందూస్ పైన ఏం జరుగుతుందో ఆ అటెన్షన్ మీకు రావాలి అంటే ఇలాంటి
చెత్త మాటల్ని మేము ప్రొజెక్ట్ చేస్తేనే మీరు చూస్తారు అనేటట్టయితే ఇలాంటి ప్లకార్డ్స్ పట్టుకొని దిగాల్సి వచ్చింది. నిజంగా ఇక్కడ స్ట్రైట్గా చెప్తే ఎవడు నమ్మడు. అరే నువ్వు చేస్తుంది తప్పురా బాబు, మన హిందువుల్ని మనం సపోర్ట్ చేసుకోవాలి, నువ్వు అవతల మతాలని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే నీ హిందూ ధర్మాన్ని, నీ హిందూ ఆలయాలని, నీ అక్క చెల్లెలని నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తే ఎవడు వినడు. ఇలాంటి అడ్డగాడిదల ఇలాంటి ఈ అడ్డమైన మాటలు అక్కడ రాసుకొని ప్లకార్డ్స్ చూపిస్తేనే నమ్ముతారనమాట. అంటే అటెన్షన్ పొందొచ్చు, ఇంతకన్నా ఇంకేం దిగజారుతాం మేము. అంటే మేము మీడియాలో ఉంటూ, మేము పోలీస్ కేసులు వేసుకుంటూ, ప్రతి ఒక్క ఏ ఛానల్ అయినా కూడా రిఫ్లెక్షన్ తీసుకున్నా, నా ఛానల్ తీసుకున్నా, శివశక్తి, హిందూ జనశక్తి, లేకపోతే గిరీష్ దారముని అన్న, ఇలా శివ, దువ్వాడ శివ, ఇలా ఏ ఛానల్స్ కూడా మేము హిందూయిజం గురించి మాట్లాడుతున్నాము అంటే మా పైన కేసులు అన్నవి నమోదు అవుతూనే ఉంటాయి. అయినా మేము ఆపము, మేము మాట్లాడుతూనే ఉంటాము. కాకపోతే మేము మాట్లాడాలి అంటే ఇలాంటి చెత్త మాటల్ని మేము మీకు ముందర చూపిస్తే, ఒక ఫోటోని చూపించి దాని కింద అసలు ఏం జరిగింది, దేని గురించి మేము మాట్లాడుతున్నామని చూపిస్తే అప్పుడు మీరు నమ్ముతారన్నమాట. ఓకే డియర్ వోక్స్, ఏదైతే వోక్ కల్చర్ ఇప్పుడు చాలా ప్రమాదకరంగా మారిందో ఒలింపిక్స్లో మనం చూసాము. అంటే వోక్ కల్చర్ అంటే వీళ్ళు ఇంకా లిబరల్స్ కన్నా ఇంకొక హోల్ స్క్వేర్ అన్నమాట. వోక్ గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను. సో కాకపోతే మనం ఏదైతే వీడియో చేస్తున్నామో దాని నుంచి అటు సైడ్ వెళ్ళొద్దు అనేసి నేను ఇప్పుడు చెప్పట్లేదు. వోక్ కల్చర్ అండ్ సెక్యులర్ లిబరల్స్ అండ్ మీడియా, యూ డోంట్ నీడ్ టు బీ హిందూ టు కండెమ్ దీస్ ఫ్యాక్ట్స్. మీరందరూ హిందువులే, కానీ మీరు హిందూగా ఉండి ఈ ఫ్యాక్ట్స్ని మీరు కండెమ్ చేయాల్సిన, అంటే ఏదైతే జరుగుతుందో బంగ్లాదేశ్లో దాన్ని చూపించాల్సిన, కండెమ్ చేయాల్సిన అవసరం లేదు. యూ సింప్లీ నీడ్ టు బీ ఏ హ్యూమన్. అరే మానవత్వంగా ఆలోచించండి, మానవత్వంగా ఆలోచించి అసలు ఏం జరుగుతుంది అనేసి. ఒక మైనారిటీ వాడిపైన గొడవ జరిగినా, ఒక మైనారిటీ వాడిపైన అసలు గొడవ జరగకపోయినా కూడా వాటిని మీరు చూపిస్తారు, ప్రమోట్ చేస్తారు. అక్కడ ఎక్కడి నుంచో రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చి రోహిత్ వేముల కేసుని హ్యాండిల్ చేసుకుని పోతాడు. కానీ ఇక్కడ జరిగిన రేప్ కేసుల గురించి, లేకపోతే బంగ్లాదేశ్ గురించి మాట్లాడడానికి వీళ్ళు ముందుకు రారు. వీళ్ళు ఎక్కడ ముందుకు వస్తారు అంటే ఇదే రాహుల్ గాంధీ వేరే కంట్రీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ విదేశీయుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలానే ఉంది, భారతదేశంలో హిందూ మతోన్మాదం పెరుగుతుంది అనేసి ఇలాంటివన్నీ చెప్పుకొని వస్తాడు అనమాట. సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను. క్లియర్గా చెప్తే మన వాళ్ళు వినరు. ఇలా ప్రూఫ్లతో పాటు ఇలాంటి పాపం ఈ అబ్బాయి ఎవరైతే రాసుకొని వచ్చిండో ఇట్లా సెక్స్ అనేసి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నారు కదా, నార్మల్గా మేము మాట్లాడితే వీడియోస్కి 200, 300, 500 ఈ వ్యూస్ వస్తాయి. కాకపోతే రీల్స్లో సగం బట్టలు వేసుకొని ఎవడన్నా డాన్స్ చేసిండు, ఎవరైనా డాన్స్ చేసింది అంటే అలాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తారనమాట. నిజంగా మనం ఏ కల్చర్లో ఉన్నాము, ఏ ఎరాలో ఉన్నాము కాస్త అర్థం చేసుకోండి. మీరు రీల్స్, ఎంటర్టైన్మెంట్ అనేది కాస్త పక్కన పెట్టి, అవి కూడా మన లైఫ్లో ఇంపార్టెంటే, సినిమా ఇవన్నీ మనకు ఇంపార్టెంటే. కాకపోతే ఇప్పుడు మన ధర్మం గురించి మనం నిలబడకపోతే, ఇప్పుడు మన దేశం గురించి మనం ఒక స్టాండ్ తీసుకోకపోతే మన ఫ్యూచర్ భారత్ ఏదైతే ఉందో అది తన్నులు తింటుంది. నువ్వు ఇప్పుడు సేఫ్గానే ఉన్నావు, భాయిచారా అనేసి, గంగా జమున తెహజీబ్ అనేసి నువ్వు కాస్త సేఫ్గానే ఉన్నావు. కాకపోతే నీ ఫ్యూచర్ జనరేషన్ ఏదైతే ఉంటుందో అది తన్నులు తింటుంది. ఇది ఆలోచించుకోండి. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు అన్నది కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.